నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నడక హృద్రోగులకు ఎంతో మేలు. పీచుతో క్యాన్సర్ పని పట్టొచ్చా? బీపీని కొలిచే ముందు జాగ్రత్తలివే. బరువు తగ్గిపోతున్నా తంటాలే. ఇంకా హెల్త్ టిప్. నడక నేడు ఈ మాటే తారక మంత్రం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా ముందుగా మనకు రోజు కాసేపైనా నడవడాన్ని అలవాటు చేసుకోమని చెబుతారు. నిజానికి రోజు కాసేపు నడిస్తే ఆరోగ్యంతో పాటు చక్కటి ఆనందం కూడా మన సొంతమవుతుంది. ఇక ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికైతే నడకను మించిన వ్యాయామం మరొకటి లేదు. రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కనీసం అరగంట సేపు వాకింగ్ చేస్తే చాలు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. గుండె జబ్బు బాధితులకు నడక ఎందుకు మంచిదో, నడకతో వారికి వనుగురే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నడక చాలా తేలికైన, చవకైన, అందరికీ అందుబాటులో ఉండే, అందరూ చేయదగిన వ్యాయామం. ప్రత్యేకమైన జంజాటాలేవీ లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా చేయటానికి వీలైన తేలికైన వ్యాయామం. అన్నింటినీ మించి ఎన్నో రకాల ప్రయోజనాలను మోసుకొచ్చే బహుళార్థ సాధక వ్యాయామం. అందుకే నడక అందరికీ మంచిది. అందులోనూ ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడే వారికి మరీ మంచిదని వైద్య రంగం ఇవాళ స్పష్టంగా నొక్కి చెబుతోంది. గుండె జబ్బు బారిన పడ్డాక చాలామంది వ్యాయామానికి దూరం అవుతుంటారు. చాలా వరకు మందులు, ఆహారపరమైన జాగ్రత్తలతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. వ్యాయామం చేస్తే అలసిపోతామని, గుండెపై భారం పడుతుందని, గుండె దడ వస్తుందని, నీరసం ముంచుకొస్తుందని, ఇలా నానా రకాల సందేహాలతో మొత్తంగా వ్యాయామాన్ని ఆపేస్తూ ఉంటారు. నిజానికి మిగతా వ్యాయామాల మాట ఎలా ఉన్నా హృద్రోగులకు మాత్రం నడక నిజంగా ఒక దివ్యౌషధమని చెబుతారు డాక్టర్లు. సో హార్ట్ పేషెంట్స్కి ఏ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, వీటిల్లో వాకింగ్ కామన్గా బెస్ట్ అని చెప్తూ ఉంటాం. సో హార్ట్ పేషెంట్స్కి మనం హార్ట్ని హెల్దీగా ఉంచడానికి చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుండె మీద మనం ఒత్తిడి పెడుతున్నామా లేదా అనేది చూడాలి. సో కామన్గా చూస్తే కార్డియాక్ యాక్టివిటీ మనం చెప్తున్నప్పుడు హార్ట్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మనిషికి నార్మల్గా రెస్టింగ్లో హార్ట్ రేట్ ఎంత ఉంది, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ ఎంతవరకు పెరుగుతుంది, ఎంతవరకు మనం పెంచే అవకాశం ఉంది. సో ఒక మనిషికి మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది ఒక ఫార్ములా ఉంది, 220 మైనస్ ఏజ్. సో ఒక 50-year-old వ్యక్తిని మనం చూసుకుంటే ఆ వ్యక్తికి 220 మైనస్ 50 విచ్ ఈస్ 170. సో ఆ వ్యక్తికి 170 వరకు హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేయొచ్చు. వీటిల్లో సుమారుగా 85% ఆఫ్ హార్ట్ రేట్ మనం ఒకవేళ అచీవ్ చేయగలిగితే హార్ట్ మీద మనం ఒత్తిడి పెడుతున్నట్టు లెక్క. సో ఆ మనిషి అప్రాక్సిమేట్లీ 140-150 హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేయగలిగితే, ట్రెడ్మిల్ చేసి లేకపోతే రన్నింగ్ చేసి లేదా ఇతర ఏదైనా ఎక్సర్సైజ్ చేసి ఆ హార్ట్ రేట్ని పెంచితే అప్పుడు కార్డియాక్ యాక్టివిటీ కింద కౌంట్ అవుతుంది. ఆ హార్ట్ రేట్ని మనం రీచ్ అయినప్పుడు ఆ హార్ట్ బలపడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హార్ట్ హెల్దీగా ఉంటుంది. ఇలా హార్ట్ రేట్స్ని పెంచే ఏ యాక్టివిటీ అయినా కూడా హెల్దీగా హార్ట్ని ఉంచుతుంది. వీటిల్లో కామన్గా మనం చూసే ఎక్సర్సైజ్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అంటాము. వాకింగ్ నార్మల్గా స్టార్ట్ చేస్తూ అలాగే మీ స్పీడ్ని మనం పెంచినప్పుడు హార్ట్ రేట్స్ని పెంచే అవకాశం ఉంటుంది. అండ్ హార్ట్ రేట్ ఒకవేళ పెరిగినప్పుడు అది హార్ట్ని హెల్దీగా ఉంచే అవకాశం ఉంది. గుండె జబ్బుతో బాధపడే వారికి నడక ఒక మంచి వ్యాయామం. నడకంటే మనకు తేలికగా అనిపించవచ్చు కానీ గుండె జబ్బు బాధితులకు ఇది ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాల్లో స్పష్టంగా వెల్లడైంది. నడక అనేది నిజానికి ఏరోబిక్ వ్యాయామం. ఇది గుండె వేగం, శ్వాస వేగం పెరిగేలా చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ మోతాదులను పెంచుతుంది. ఫలితంగా గుండె, ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి. నడకను ఒక వ్యాయామంగా సాధన చేయటం వల్ల రక్తనాళాలు బాగా విప్పారుతాయి. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ల మోతాదు తగ్గుతుంది. నడకతో కొవ్వు ఖర్చు కావటమే కాదు, కండరాల సామర్థ్యము మెరుగవుతుంది. వ్యాయామం చేసినప్పుడు ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి హాయి భావన కలిగిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. సో వాకింగ్ చేస్తున్నప్పుడు దాంతో ఉండే అడ్వాంటేజ్ మనకు ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అయితే కొన్నిసార్లు వాకింగ్ మన లిమిట్స్ని దాటి చేసి లేదా వాకింగ్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈక్వల్లీ ప్రాబ్లం అవ్వచ్చు. సో వాకింగ్ మన కంఫర్ట్ జోన్లో ఉంటూ మనం చేస్తున్నంతసేపు ఏమీ ప్రాబ్లం లేదు. అయితే వాకింగ్ చేస్తున్నప్పుడు కొంతమందిలో ఛాతీలో నొప్పి రావడము
లేదా ఆయాసము లేదైనా అనీజీ ఫీలింగ్ రావడము, కొన్నిసార్లు కళ్ళు తిరగడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తే అప్పుడు వాకింగ్ కంటిన్యూ చేయకూడదు, వాకింగ్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇది ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, బాడీ మనకి సంకేతాలని ఇస్తుంది కాబట్టి వాటిని రెస్పెక్ట్ చేసి వాకింగ్ని మనం స్టాప్ చేసేయాలి. ఇబ్బంది ఉన్నప్పుడు వాకింగ్ కంటిన్యూ చేయకూడదు. అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు చిన్న ప్రాబ్లమ్ని మనం పెద్దగా చేసి కాంప్లికేషన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో కొన్ని రోజులు మంచిగా ఉండొచ్చు, కొన్ని రోజులు బాగుండకపోవచ్చు. సో మన బాడీని మనం అర్థం చేసుకుంటూ, మన కెపాసిటీని మనం రెస్పెక్ట్ చేస్తూ వాకింగ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం రాదు. కొన్ని రోజులు 2 కిలోమీటర్స్ మనం నడిచే అవకాశం ఉంది, బట్ కొన్ని రోజులు నడవకపోవచ్చు, బట్ దట్ ఈస్ ఓకే. ఆ రోజు ఆగిపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే రెజ్యూమ్ చేయొచ్చు. బట్ లేదు పంతానికి వెళ్ళి నేను 2 కిలోమీటర్స్ వాక్ చేయాలని మనం పుష్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఎనీ అన్ఈవెన్ సిమ్టమ్స్, ఎనీ అన్యూజువల్ సిమ్టమ్స్ వస్తే, చెస్ట్ పెయిన్, బ్రీదింగ్ డిఫికల్టీ, గిడ్డీనెస్, ఇవి కామన్గా చూసే సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ వస్తే డెఫినెట్లీ స్టాప్ చేయాలి. స్వెట్టింగ్ ప్లస్ మైనస్, కొంతమందిలో స్వెట్టింగ్ వస్తుంది, హ్యూమిడ్గా ఉన్నప్పుడు లేదా ఎండగా ఉన్నప్పుడు స్వెట్టింగ్ రావచ్చు. బట్ స్వెట్టింగ్తో పాటు అనీజీగా ఉంటే ఆపేయాలి. నార్మల్గా ఉండే స్వెట్టింగ్ వస్తే యూ కెన్ స్టిల్ కంటిన్యూ. గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ఓవైపు మందులు, మరోవైపు ఆహార నియమాలు పాటించాల్సిందే. అయితే ఈ జాగ్రత్తలతో పాటు రోజు కాసేపు నడవటం కూడా అవసరమే. అప్పుడే గుండె జబ్బు ఉన్నప్పటికీ జీవితాన్ని హాయిగా నెగ్గుకు రావచ్చు. హృద్రోగులు నడకను ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. అయితే 45 దాటిన వారు, అలాగే నడిస్తే ఆయాసం, గుండె నొప్పి, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారు మాత్రం ముందుగా డాక్టర్ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఆరుబయట లేదా ట్రెడ్మిల్పై నడవటం మంచిది. అయితే హృద్రోగులు ఒక ప్రాథమిక నియమం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వేగంతో తక్కువ దూరాలు నడవటం కంటే తక్కువ వేగంతో ఎక్కువ సమయం నడిస్తే మంచిది. ఉదయం వేళ వాకింగ్ చేయటం ఇబ్బందిగా ఉంటే సాయంత్రం కూడా నడవచ్చు. సాయంత్రాలు నడకకు వెళ్తున్నప్పుడు పొట్టలో కాస్త ఖాళీ ఉండేలా చూసుకోవాలి. కడుపు నిండా ఆహారం తీసుకొని వాకింగ్ చేయటం హృద్రోగులకు ఏమంత మంచిది కాదు. సో వాకింగ్ డైలీ చేస్తే దాంతో లాంగ్ టర్మ్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాకింగ్ చేయడం ద్వారా ఒకటి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అండ్ ఒకవేళ ఆల్రెడీ హార్ట్ అటాక్ లేదా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, అంటే ఇన్ కేస్ బ్లాకేజెస్ ఆల్రెడీ ఉంటే వాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వీటిని కొలేటరల్ సర్క్యులేషన్ అంటాము. ఎలా అయితే ఒక బ్లడ్ వెజల్, మెయిన్ బ్లడ్ వెజల్ బ్లాక్ అవుతే పక్క నుంచి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అనేవి గ్రో అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ని కంటిన్యూ చేస్తుంటాయి. ఈ కొలేటరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ వాకింగ్. వాకింగ్ చేయడం ద్వారానే ఈ కొలేటరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ కొలేటరల్ సర్క్యులేషన్ రావడం ద్వారా ఒకటి, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మనకి తగ్గుతుంది. రెండు, ఇన్ కేస్ హార్ట్ అటాక్ వచ్చినా హార్ట్ అటాక్తో వచ్చే డ్యామేజ్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. సో వాకింగ్ కంటిన్యూస్గా ఆర్ లాంగ్ టర్మ్లో చేయడం ద్వారా ఈ కొలేటరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి మనం హార్ట్ అటాక్స్ నుంచి రాకుండా హెల్ప్ అవుతుంది. ఇది హార్ట్కి ఒకటే హెల్ప్ అవ్వదు, అలాగే మిగతా ఆర్గన్స్లో కూడా ఈక్వల్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కూడా అది హెల్ప్ చేస్తుంది, బ్రెయిన్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్, కాళ్ళల్లో కూడా రక్త సరఫరా ప్రాబ్లం ఉంటే ఈ కొలేటరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం ద్వారా మనకి కాఫ్ పెయిన్ కానీ ఈ యాంపిటేషన్స్ అవి రాకుండా అవుతుంది. నడకను సాధన చేయటంలో హృద్రోగులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్, పాలిస్టర్ దుస్తులు చెమటను బయటకు పోనీయవు కాబట్టి నడిచేటప్పుడు ఇలాంటి దుస్తుల్ని ధరించకూడదు. మొదటి 5 నిమిషాలు చాలా మెల్లగా నడవాలి. దీంతో శరీరం వ్యాయామం చేయటానికి అనువుగా తయారవుతుంది. కండరాలు, కీళ్లు కదులుతాయి. ఒకేసారి వేగంగా నడవటం మొదలు పెడితే కండరాలు పట్టేయటం, కీళ్ల నొప్పుల వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మెల్లగా 5 నిమిషాలు నడిచిన తర్వాత 30 నిమిషాల సేపు వేగంగా నడవాలి. నడకలో వేగం మూలంగా ఆయాసం వంటివి రాకుండా చూసుకోవాలి. వేగంగా నడిచిన వెంటనే నడవటం ఆపరాదు. మెల్లిమెల్లిగా వేగం తగ్గించుకుంటూ రావాలి. అలా తక్కువ వేగంతో 5 నిమిషాలు నడవాలి. దీంతో కండరాలు పట్టేయటం వంటివి ఉండవు. ఒక్కసారిగా వేగాన్ని ఆపేస్తే తలతిప్పు రావచ్చు. రోజుకి ఇలా ఒక అరగంట పాటు నడకను అలవాటు చేసుకుంటే చాలు. గుండె జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అన్నిటికీ మించి గుండె జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. పీచుతో క్యాన్సర్ పని పట్టచ్చా?
ఈ ప్రశ్నకు అవునని సమాధానం చెప్తున్నారు పరిశోధకులు. ఆహారంలో పీచు పదార్థం ఎంత ఎక్కువగా ఉంటే మన ఆరోగ్యానికి అంత మంచిదని, పీచు మూలంగా మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయని, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఎన్నో పరిశోధనలో ఇప్పటికే వెల్లడైంది. తాజాగా పీచు పదార్థానికి క్యాన్సర్ను నియంత్రించే శక్తి కూడా ఉందని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. పీచు పదార్థాలు జీర్ణాశయంలోకి చేరాక అక్కడి బ్యాక్టీరియాతో కలిసి ప్రొపైనేట్, బ్యూటరైట్ వంటి శక్తివంతమైన ఫ్యాటీ యాసిడ్లను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఫ్యాటీ యాసిడ్లు కేవలం శరీరానికి శక్తిని మాత్రమే ఇచ్చి ఊరుకోవు, కణ విభజనని కూడా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వారి అధ్యయనంలో గుర్తించారు. సాధారణంగా కణ విభజన అదుపు తప్పినప్పుడు కణాలు అతిగా ఉత్పత్తి అవుతాయి. తర్వాత అదే క్యాన్సర్ కణితిగా మారుతుంది. కానీ ఫ్యాటీ యాసిడ్లు ఉన్న చోట కణ విభజన అదుపులో ఉండటం, పీచుతో ఉన్న ఆహార పదార్థాలు యాంటీ క్యాన్సర్ కారకాలుగా పనిచేయడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహారంలో తగు మొత్తంలో బీన్స్, బఠానీ, క్యాలీఫ్లవర్, ఆకుకూరల వంటి వాటిని ఎక్కువగా చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో బీపీ లేనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, కారణాలేవైతేనేం వయసుతో సంబంధం లేకుండా ఏదో అవార్డు వచ్చినట్లుగా నాకు బీపీ వచ్చిందనే వాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. చాలా మందికైతే బీపీ ఉందన్న విషయం కూడా తెలియటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తరచుగా బీపీని చెక్ చేయించుకోవటం మంచిది. అయితే బీపీ పరీక్షను చేయించుకోవటమే కాదు, బీపీని కొలుస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవటం కూడా అవసరమే అంటారు నిపుణులు. బీపీని కొలుస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల సగటున 6.5 పాయింట్ల రీడింగు తేడా వస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో బీపీని కొలుస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటు పరీక్ష చేయించుకోవటమే కాదు, పరీక్ష చేసే సమయంలో సరిగ్గా కూర్చోవటం వంటివి ముఖ్యమే. వీపు కుర్చీకి ఆనకపోవటం, పాదాలు నేలకు తగలకపోవటం వంటి చిన్న చిన్న పొరపాట్లతోనూ రక్తపోటు ఫలితాలు తారుమారు కావచ్చు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది. మూత్రం పోసాకే రక్తపోటు పరీక్ష చేయించుకోవటం మేలు. రక్తపోటు చూస్తున్నప్పుడు మన పాదాలు నేలకు పూర్తిగా ఆనించి ఉంచాలి. పాదాలు పూర్తిగా నేలకు ఆనకపోయినా, కుర్చీ వెనక భాగానికి వీపును తాకించి నిటారుగా కూర్చోకపోయినా రక్తపోటు ఫలితాలు 6.5 mmHg వరకు ఎక్కువగా నమోదు కావచ్చు. కొంతమందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటుంది. బీపీని కొలుస్తున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు. కాళ్ళు ఎడంగా పెట్టి తిన్నగా కూర్చున్నాకే పరీక్ష చేయించుకోవాలి. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు పరీక్ష చేస్తే రక్తపోటు 2 నుంచి 8 mmHg వరకు పెరగచ్చు. మౌనంగా, ప్రశాంతంగా ఉండాలి. రక్తపోటును కొలిచేటప్పుడు మాట్లాడటం తగదు. ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఆందోళనకు గురైనా రక్తపోటు 10 mmHg మేరకు పెరిగే అవకాశం ఉంది. రక్తపోటు పరికరం పట్టీని దుస్తుల మీద బిగించకుండా ఉంటేనే మేలు. దుస్తుల మీదుగా పట్టీ బిగిస్తే రక్తపోటు ఎక్కువగా చూపించవచ్చు. అలాగే చేతికి తగిన సైజు పట్టీ ఉండేలా చూసుకోవాలి. పట్టీ సైజు చాలా తక్కువగా ఉన్నట్లయితే బీపీ 2 నుంచి 10 mmHg వరకు పెరగచ్చు. పరీక్ష కోసం చాచిన చేయిని గుండెకు సమాన ఎత్తులో ఉంచాలి. సమాన ఎత్తులో లేకపోయినా, చేయి కింద దన్ను లేకపోయినా రక్తపోటు ఫలితం 10 mmHg ఎక్కువగా చూపించవచ్చు. కూర్చొని తింటుంటే శరీరం కొండలా పెరుగుతుంది, ఆపై ఊబకాయ వచ్చేస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ముప్పోటులా బాగానే తింటున్నా, కాసింత శ్రమ చేయకపోయినా, వేసమెత్తు బరువు పెరగకపోతుంటే, క్రమంగా బరువు తగ్గిపోతూ ఉంటే అంతకంటే అదృష్టమా అనుకుంటాం. కానీ ఈ రివర్స్ కథ వెనక జబ్బుల సాలెగూడు దాగి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. బరువు తగ్గటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకున్నా బరువు తగ్గిపోవటం వెనక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత తిన్నా బరువు పెరగకపోవడం, పైగా క్రమంగా బరువు తగ్గడాన్ని అదృష్టంగా భావించవచ్చా? ఇప్పుడున్న కాలంలో బరువు పెరగడం కంటే బరువు తగ్గడం మీద అందరి కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఇట్స్ మోర్ దాన్ $1 బిలియన్ ఇండస్ట్రీ. అంటే వెయిట్ లాస్, జిమ్స్, డైటీషియన్స్ వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కానీ, మన లైఫ్ స్టైల్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, అవసరం కంటే మనం ఎక్కువ సెడెంటరీగా అయిపోయాం. దానివల్ల బరువు పెరుగుతున్నాం. సో మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ ది పేషెంట్స్ ఈ కేటగిరీలో ఉన్నారు. అంటే బరువు పెరిగి తగ్గడానికి ఏం కష్టపడాలి అనే దాని గురించి ఉంది. కాకపోతే కొంతమందిలో
సడన్గా బరువు తగ్గిపోతారు ఏ కారణం లేకుండా. అంటే వాళ్ళు ప్రయత్నం లేకుండా, వాళ్ళు ఏ డైటింగ్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా సడన్గా బరువు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 monthsలో మీ ప్రస్తుత వెయిట్ కంటే 10% కంటే ఎక్కువ తగ్గారని దట్స్ అన్ అలార్మింగ్ సైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs ఉన్న వ్యక్తి 3 నెలల్లో ఏ ప్రయత్నం లేకుండా, కొత్తగా ఏ ప్రయత్నాలు చేయకుండా 6 kgs వెయిట్ తగ్గారంటే దట్ ఈస్ అన్ అలార్మింగ్ సైన్. అంటే ఏదైనా మెడికల్ ఇష్యూ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్గా చెప్పేది ఏంటంటే ఏ ప్రయత్నం లేకుండా, ఏ కొత్త చేంజెస్ చేయకుండా లైఫ్ స్టైల్లో 3 monthsలో మోర్ దెన్ 10% ఆఫ్ యువర్ ఒరిజినల్ వెయిట్ తగ్గారంటే డెఫినెట్లీ ఆ పేషెంట్ మెడికల్ అటెన్షన్ చాలా అవసరం. బరువు తగ్గిపోతుంటే టీబీయానో హెచ్ఐవి సోకిందనో అనుకోవచ్చా? టీబీ అనేది క్రానిక్ డిసీజ్. ఈ టీబీలో ఫస్ట్ ఆకలి అయిపోవడం, సాయంత్రం పాటు జ్వరం రావడం, వెయిట్ తగ్గడం అనేది కామన్గా చూసేది. అపార్ట్ ఫ్రమ్ దగ్గు కఫం వస్తే లంగ్ టీబీ 90% ఆఫ్ పేషెంట్ లంగ్ టీబీ వస్తే 10% ఆఫ్ పేషెంట్స్కి లంగ్ కాకుండా బ్రెయిన్ నుంచి కాళ్ళు దాకా, బోన్స్ దాకా ఎక్కడైనా టీబీ రావచ్చు. ఎక్కడ టీబీ వచ్చినా వెయిట్ లాస్ అనేది కామన్గా చూస్తాం. అలాగే హెచ్ఐవి సోకిన మనిషి కూడా అది హెచ్ఐవి వైరస్ సోకినాక మనకి ఇమ్యూనిటీ తగ్గిస్తుంది. దాన్ని ఎయిడ్స్ కాంప్లెక్స్ అంటాం, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఈ వైరస్ యాక్టివేట్ అవ్వడం వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోద్ది. ఎయిడ్స్ కాంప్లెక్స్లోకి వెళ్ళినప్పుడు వెయిట్ తగ్గుతారు. ఈ రెండు తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఉట్టి టీబీఏ హెచ్ఐవితోనే వెయిట్ తగ్గరండి. డిసార్డర్స్ అంటే మెటబాలిక్ డిసార్డర్స్, డిజీజెస్ రెండు వెయిట్ లాస్ని కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో వెయిట్ తగ్గగానే నాకు హెచ్ఐవి వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తే కారణం కనుక్కి దాన్ని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ సమస్యలకు బరువు తగ్గిపోవడానికి సంబంధం ఉందా? ఇప్పుడు థైరాయిడ్లో 3 రకాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి హైపోథైరాయిడిజం, అంటే మన థైరాయిడ్ హార్మోన్ ఏదైతే నెక్ దగ్గర ఉంటుందో అది హార్మోన్ అవసరం ఉన్న దానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తే మన మెటబాలిజం తగ్గి వెయిట్ పెరుగుతారు. ఇది హైపోథైరాయిడ్. సెకండ్ హైపర్ థైరాయిడ్, మన థైరాయిడ్ అవసరం ఉన్న దానికంటే ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి మనం ఎంత తిన్నా కానీ మనకి వెయిట్ తగ్గిపోతూ ఉంటాం. మూడోది థైరాయిడ్లో క్యాన్సర్స్. సో ఈ మూడిట్లో క్యాన్సర్ వల్ల కూడా వెయిట్ తగ్గొచ్చు, థైరాయిడ్ క్యాన్సర్ వల్ల. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ హైపర్ థైరాయిడ్, అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల బరువు తగ్గుతూ ఉంటారు. దీంట్లో వేరే సిమ్టమ్స్ ఏంటంటే వెయిట్ తగ్గటం, ఆకలి ఎక్కువ అవటం, మోషన్స్ ఎక్కువ అవటం, ఒళ్ళు ఎప్పుడు వేడిగా ఉండటం, చెమటలు పట్టడం, గుండె దడగా ఉండటం, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ అండి. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే థైరాయిడ్ చెక్ చేసుకుని ఒకవేళ హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ ఉంటే దానికి మెడికేషన్స్ ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, దాంతో తగ్గిపోతే ఆపేయచ్చు. దాంతో కూడా అవ్వకపోతే రేడియో అయోడిన్ ఇస్తారు, దానివల్ల జనరల్గా క్యూర్ లభిస్తుందండి. వెయిట్ కూడా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పొట్టలో సమస్యలు ఉన్నప్పుడు బరువు తగ్గుతారని చెప్తారు, నిజమేనా? ఇసోఫేజియల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఉంటే మనం తినే ఫుడ్ తగ్గిపోద్ది. సో దానివల్ల వెయిట్ తగ్గుతాం. అలాగే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్లో కూడా మన వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మెటబాలిక్ డిసీజెస్, ప్రోటీన్ లూజింగ్ ఎంట్రోపతి అంటాం. అంటే మనం తినే ప్రోటీన్ ఫుడ్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవ్వడం వల్ల ఎంత తిన్నా కానీ మనకి వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. కొంతమందికి గ్లూటెన్ ఎలర్జీ వల్ల, కొంతమందికి సీలియాస్ డిసీజ్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి ఏదైనా ఉంటే మనకి గ్యాస్ట్రోంటాలజిస్ట్, ఫిజిషియన్ కలిసి మనం దానికి ఇన్వెస్టిగేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మందులు ఉంటాయి, ఆ మందులు వాడితే వెయిట్ లాస్ అనేది తగ్గుద్ది. సో డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్లో క్యాన్సర్స్, ప్రోటీన్ లూజింగ్ ఎంట్రోపతి, ఇంకోటి సీలియాక్ డిసీజెస్, ఇట్లా ప్రోటీన్ వీటి వల్ల కూడా మనం వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు బరువు తగ్గే అవకాశం ఉంటుందా? కొన్ని మందులు కూడా మన వెయిట్ లాస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాంటీ ఎపిలెప్టిక్స్, టోప్రమేట్, కొన్ని యాంటీ డిప్రెసెంట్స్, ఇవన్నీ కూడా వెయిట్ లాస్కి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చే కొన్ని యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ ఉన్నాయి, SGLT2 ఇన్హిబిటర్స్ అని, GLP-1 అనలాగ్స్ అని, ఇవన్నీ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ వెయిట్ లాస్. బేసిక్గా ఇప్పుడు టోప్రమేట్ చూసుకుంటే మనం ఫిట్స్ ఉన్న వాళ్ళకి వాడతాము, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి వాడతాం, దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్ అవ్వటం. అలాగే యాంటీ డిప్రెసెంట్స్ వాడిన వాళ్ళు, కొంతమంది డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినేస్తూ ఉంటారు, దానివల్ల వెయిట్ పెరుగుతారు. ఆ యాంటీ డిప్రెసెంట్స్ వాడినప్పుడు ఆ డిప్రెసివ్ సిమ్టమ్స్ పోయి మామూలుగా తినడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ ఉంటుంది. అలాగే SGLT2 ఇన్హిబిటర్స్ డయాబెటీస్కి వాడతాం, దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుద్ది, షుగర్ కిడ్నీలో పోవడం వల్ల వెయిట్ లాస్ అవుద్ది. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనకి వాడుకలో ఉన్నాయి GLP-1 అనలాగ్స్. వీటి వల్ల ఏంటంటే మనకు ఆకలి తగ్గి మనం తినే పదార్థాలు తగ్గిపోవడం వల్ల కూడా వెయిట్ లాస్ ఉంటుంది. మధుమేహం, క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు బరువు తగ్గే అవకాశం ఉంటుందా?
క్యాన్సర్లో ఫస్ట్ సిమ్టమే వెయిట్ లాస్ కింద మనం ఎవాల్యుయేట్ చేస్తుంటే మనకి క్యాన్సర్ అని తెలిసే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ లివర్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్ వల్ల కూడా ఉంటాయండి. అలాగే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్, పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్ తెలియకుండా షుగర్ పెరిగిపోవడం 400, 500, 600 వెళ్ళిపోవడం వల్ల బ్లడ్లో షుగర్ ఎక్కువ అవుతుంది. ఎందుకు? ఇన్సులిన్ తక్కువ అవడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పోవడం. అది ఎనర్జీగా మారపోవడం వల్ల బాడీ ఏం చేస్తుందంటే మనకున్న ప్రోటీను, ఫ్యాటు, మజిలు ఇవన్నీ వాడుకుని మనకి ఎనర్జీ సప్లై చేస్తూ ఉంటుంది. దానివల్ల సడన్గా వెయిట్ లాస్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సడన్లీ ఒక లాస్ట్ 3 monthsలో 10-15% వెయిట్ లాస్ ఉంది అనుకోండి, డయాబెటీస్ ఉందా లేదా అనేది కూడా ఫస్ట్ చూసుకోవాలి. బరువు తగ్గిపోతున్నప్పుడు ఏం చేయాలి? ఎలాంటి వైద్య సాయం పొందాలి? సో వెయిట్ లాస్ అయినప్పుడు చాలా రకాల డిసీజెస్ వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది మంచిది కాదు. నార్మల్గా పని చేసుకుంటూ నార్మల్గా ఉన్నా కానీ మోర్ దెన్ 10% 3 monthsలో వెయిట్ తగ్గిపోతే యాక్చువల్ వెయిట్లో డెఫినెట్గా మీరు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు తగ్గింది అనే దాన్ని హిస్టరీ తీసుకుని డాక్టర్ గారు దానికి తగ్గట్టుగా టెస్టులు చేస్తే ఆ వెయిట్ తగ్గడానికి కారణం కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే మన నార్మల్ వెయిట్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే చాలామంది ఏంటంటే సడన్గా వెయిట్ తగ్గినాక వెయిట్ తగ్గుతామని హ్యాపీగా ఉండొచ్చు, కానీ మన ప్రయత్నం లేకుండా తగ్గే వెయిట్ మాత్రం జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి, ఎందుకు తగ్గుతున్నాం అనేది తెలుసుకోవాలి. మన ప్రమేయం ఏమీ లేకుండా బరువు తగ్గిపోవటం అంటే మన ఒంట్లో ఏదో జబ్బు ముదురుతుందని అర్థం. ఇందుకు టీబీ మొదలుకొని ప్రాణాంతక క్యాన్సర్ల వరకు చాలా కారణాలే ఉంటాయి. కాబట్టి క్రమంగా బరువు తగ్గిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కఫంతో కూడిన దగ్గు బాధిస్తున్నప్పుడు ఒక గ్లాసుడు గోరువెచ్చటి పాలల్లోకి కొద్దిగా మిరియాల పొడిని కలుపుకొని తాగండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే కఫం తగ్గడంతో పాటు దగ్గు కూడా మాయమవుతుంది.